రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు 7 సెషన్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సూచీలు నేడు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు లాభపడగా నిఫ్టీ తిరిగి 23,750 స్థాయిని అందుకుంది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్సీ నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 6 లక్షల కోట్ల మేర పెరిగి 435 లక్షల కోట్లకు చేరింది. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ సుందరరాజ గారు. వారిని అడిగి మార్కెట్లకు సంబంధించిన మరింత విశేషాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు, వరుస నష్టాల తర్వాత మార్కెట్లో ఈరోజు బాగా లాభాల్లోకి వచ్చి దాదాపు 1000 పాయింట్లకు పైగా పెరిగింది. సో కారణాలు ఏంటి ఇవాళ లాభాలకి? మనం ఒకసారి మార్కెట్ గమనిస్తే లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా ఇంచుమించు ఒక 10% వరకు అన్ని ఇండిసెస్ పడ్డాయి. నిఫ్టీ 10% పడింది, బ్యాంక్ ఇండెక్స్, అలాగే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 10% పడిన తర్వాత వాళ్ళకి 1% రికవరీ అనేది రావడం చూసాం. ఇది పూర్తిగా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 23,500, 350 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఒక రికవరీ అనేది కనిపించింది. ఇవి కాకుండా మనకి ఫండమెంటల్గా చూస్తే కనుక 2 మేజర్ ట్రిగర్స్ ఉందనుకోవచ్చు. ఒకటి, అమెరికన్ మార్కెట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు చూస్తే కనుక టెక్నాలజికల్ జైంట్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లీడర్ అయిన ఎన్విడియా దగ్గర నుంచి రేపు రిజల్ట్ ఉంది. మనం చూస్తున్నాము ఈ మధ్య మనకి మార్కెట్స్ బాగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ చిప్ కండక్టర్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ బాగా పెరగడంతో మార్కెట్ కూడా పెరిగింది. కాబట్టి రేపు రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ సాఫ్ట్వేర్ మనకి ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదంటే ఇక్కడ ఏమైనా కొంచెం బ్రేక్ పడుతుందా అనేది ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. అలాగే మన మార్కెట్ సంబంధించిన కూడా రేపు కూడా చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్కి హాలిడే, స్టాక్ మార్కెట్కి రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ 6 తర్వాత మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆ పోల్ రిజల్ట్ కూడా మనకి మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మిగతా మేజర్ ట్రిగర్స్ ఏం లేదు. రిజల్ట్స్ కూడా మనకి చూస్తే కనుక నార్మల్గా ఉండడం కూడా చూస్తున్నాము. మనం లాస్ట్ వీక్ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే కనుక ద్రవ్యోల్బణం కూడా బాగా పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో పూర్తిగా ఒక టెక్నికల్ రికవరీ అనుకోవచ్చు. రైట్ సార్, కాలర్ ఉన్నారు ఎంఎస్ఆర్ రాజు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే రాజు. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేసి మీ డౌట్ ఏంటో అడగండి సార్. అందులో అజోవా ఫైబర్స్ అండి. ఓకే, మీ డౌట్ ఏంటి అందులో? అది లిస్ట్ అవుతుందా లేదా? నేను ఎప్పుడు 89 లో తీసుకున్నాను సార్. ఓకే, అది ఇప్పుడు డీ లిస్ట్ లో ఉందా? అది ఏమో తెలియట్లేదు సార్ నాకు. ఓకే రాజు గారు, అది ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కూడా మర్చిపోయినట్టుంది. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం బహుశా మీకు ప్రైవేట్ ప్లేస్మెంట్లో అన్అఫీషియల్ మార్కెట్లో ఇచ్చినట్టు కనిపిస్తుంది. జనరల్గా లిస్టింగ్ వచ్చింటే కనుక లేదంటే కనుక పబ్లిక్ ఇష్యూ వచ్చింటే అప్పుడే వచ్చిండాలి. ఇప్పుడు ఇన్నాళ్ళ వరకు రాలేదంటే కనుక ఇక మీదట రాకపోవచ్చు కూడా. సో కాబట్టి అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ ఎప్పుడు లిస్ట్ అవుతుందని మనం ఎవరు చెప్పలేము కూడా. సో ఇటుగా మనం చూస్తే కనుక 80s, 90s కూడా చూస్తే కనుక చాలా కంపెనీస్ ఇలాగ మనకి అన్అఫీషియల్ మార్కెట్స్లో మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇవ్వడము, లిస్టింగ్కి రాకపోవడం మనం చాలా చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం మీరు చేసేది కూడా ఏమీ లేదు రాజు గారు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజా గారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు, అడగండి. పాండి ఆక్సైడ్ అనేది ఈ రేట్ లో బై చేసుకోమంటారా? లాంగ్ టర్మ్ సార్, నా దగ్గర రీసైక్లింగ్ లో ఏమీ లేదు, ఇది పికప్ చేసుకోమంటారా? పాండి ఆక్సైడ్. అదే విధంగా సార్ ఓరియంట్ రైల్ ఇన్ఫ్రా స్టాక్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక ఈ పాండి ఆక్సైడ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో 1200 రూపాయల నుంచి 800 రూపాయల వరకు తగ్గడం చూసాము. అఫ్కోర్స్ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ లెవెల్లో చూస్తే కనుక 800 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. కరెక్షన్ కూడా పూర్తయింది. అలాగే పాండి ఆక్సైడ్ చూస్తే కనుక ఇప్పుడు తగ్గిన తర్వాత కొంచెం రీజనబుల్ లెవెల్స్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉంది. క్లోరైడ్ కెమికల్ సెగ్మెంట్లో ఉన్న పాండి ఆక్సైడ్ చూస్తే కనుక ఫండమెంటల్గా చూస్తే కనుక మంచి కంపెనీ అనుకోవచ్చు. బేసికల్గా రెవెన్యూస్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గా ఉందనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఒక 75 crores వరకు లాభాలు రావడం, కానీ ఈ ఏడాది మనకి కొంచెం తగ్గింది. బట్ ఫండమెంటల్ ఓకే కాబట్టి పాండి ఆక్సైడ్ నా ఉద్దేశం అయితే ఓకే కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ లలిత గారు కాల్ చేశారు. లలిత గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి మేడం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. ఇది ఐనాక్స్ విండ్ ఈ ప్రైజ్ లో తీసుకోవచ్చా? ఒకటి అనంతరాజ్.
ఈ ప్రైజ్ లో తీసుకోవచ్చా? ఐనాక్స్ అండ్ అనంతరా సూచి. ఓకే, ఐనాక్స్ విండ్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ₹190 మనకి విండ్ ఎనర్జీ సెగ్మెంట్లోన ఐనాక్స్ విండ్ చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా పెరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప కరెక్షన్ వచ్చింది. బట్ కరెక్షన్ వచ్చినప్పటికీ స్టాక్ కూడా చూస్తే కనుక ఇంకా అబ్నార్మల్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక మనకి అంతగతం కంటిన్యూస్గా మనకి 100 కోట్లు 200 కోట్లు లాస్ తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్స్లోకి వచ్చింది. సో కాబట్టి మార్కెట్లో చూస్తే కనుక బెటర్ స్టాక్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఐనాక్స్ విండ్స్ని మీరు ఈ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్య మన లాస్ట్ 1 yearగా చూస్తే కనుక విదేశీ సంస్థలు ఈ కంపెనీలో తమ స్టేక్ పెంచుకున్నట్టు కనిపిస్తుంది. 3.5% నుంచి ఆల్మోస్ట్ 15% వరకు, అంటే ఒక 12% వరకు విదేశీ సంస్థలు ఈ కంపెనీలో స్టేక్ కొన్నారు కాబట్టి మేబీ కొంచెం మార్కెట్లో కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అయినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఓకే, రిస్కీ పెట్టు మేబీ కన్సిడర్ చేయాలంటే ఓకే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? ఓకే, సుందరాజ్ గారు. ఓకే, అంటే క్లియర్గా లేదు. ఏం ఎక్స్చేంజ్ అన్నారు? కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ సార్. ఇటీవల రీసెంట్ గా లిస్ట్ అయిందండి. ఈ మధ్య చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత ₹400 నుంచి గత 4 రోజులు బట్టి చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹800 100% పెరగటం అనేది చూసాము. కేఆర్ఎన్ ఎక్స్చేంజ్ చూస్తే కనుక రీసెంట్గా పబ్లిక్ ఇష్యూ తర్వాత మనకి సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయింది కాబట్టి మనకి ఫైనాన్షియల్ డేటా కూడా పెద్దగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్ డేటా కూడా చూస్తే కనుక మనకి కేఆర్ఎన్ ఎక్స్చేంజ్ కూడా కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం రిస్కీ పెట్టి కనిపిస్తుంది. మనకి చాలా కాలం కొంచెం ఈ మధ్య స్లో డెవలప్మెంట్ పెరుగుతూ ఒక 300 కోట్ల వరకు రెవెన్యూస్ పోస్ట్ చేసిన కంపెనీ కేఆర్ఎన్ ఎక్స్చేంజ్. సో నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అప్లై చేయొచ్చండి? సార్, ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కొత్తగా వస్తున్న ఐపీఓ సార్ అది. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ డెఫినెట్గా తీసుకొచ్చండి. ఎందుకంటే మనకి గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక ప్రస్తుతం ఈ థీమాటిక్ సిగ్నిఫికెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి లైమ్ లైట్లో ఉన్న సెక్టర్ కాబట్టి గ్రీన్ ఎనర్జీ కూడా మనకు తెలిసిందే రానున్న రోజుల్లో నెక్స్ట్ డీకేడ్స్లో కూడా డామినేట్ చేసే అవకాశాలు ఉంది. కాబట్టి నా ఉద్దేశం పైగా ఎన్టీపీసీ కూడా మనకు తెలిసిందే, గ్రీన్ ఎనర్జీ కూడా మనకి కొంచెం మార్కెట్లో బజ్ ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో మనకి చూస్తే కనుక గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే కనుక అన్అఫీషియల్ మార్కెట్లో ప్రీమియం అనేది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి చాలా తక్కువ కమెంట్ చేస్తుంది. బట్ అయినప్పటికీ మనకి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఇవాళ ఓపెన్ అయింది కాబట్టి సబ్స్క్రిప్షన్ మీరు అప్లై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ రతన్ సింగ్ గారు కాల్ చేశారు. రతన్ సింగ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. ఐటీసీ ఏమైపోయింది సార్? ఐటీసీ నాకు 6, 7, 8 స్టాక్స్ ఉన్నాయి. వాటి మొత్తం లాస్ లో ఉన్న ఎన్హెచ్పిసి సార్, ఓఎన్జిసి, టాటా మోటార్స్, టైటన్, గోద్రేజ్ ప్రాపర్టీ, ఐసిఐసిఐ జిఐ, హీరో మోటార్స్, ఇంకోటి ఆస్ట్రాల్, మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, మీరు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా పెద్ద కంపెనీసే. ఫస్ట్ ఐటీసీతో స్టార్ట్ చేశారు, మహారాష్ట్ర బ్యాంక్ గురించి చెప్పారు, అలాగే మిగతా కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక బ్లూ చిప్ కంపెనీసే. మీరు లాస్ట్లో ఉన్నానంటున్నారు. బహుశా ఏమైంటుందంటే మీరు లాస్ట్ ఒక 1 or 2 monthsలోనే మీ మధ్య కొంచెం గరిష్ట స్థాయిలో తీసుకుంటారు, అందుకని మీరు స్టక్ అయిపోయారు. పెద్ద కంపెనీసే, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీసే, ఇవన్నీ కూడా ఉండే కంపెనీస్ కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. ఒక్కసారి మరి మార్కెట్ సైకిల్ మళ్ళీ మనకి టర్న్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీకు ప్రాఫిట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్. సుందరాజ గారు, ఈ మధ్య కాలంలో ఒక వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్లో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో, పంజాబ్ సింధ్ బ్యాంక్లో, అలాగే యూకే బ్యాంక్లో కేంద్రం తన మైనార్టీ వాటాను విక్రయించాలనుకుంటోంది. సో దీని ఈ షేర్ ప్రైస్ అని ఎఫెక్ట్ అవుతుందా? దీని ఎలా ఉండే ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం? ఇన్ఫ్యాక్ట్ మనకి సెబీ రెగ్యులేషన్స్, మనకి రెగ్యులేటరీ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. మనకి రెగ్యులేషన్స్ ప్రకారం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీకి అట్లీస్ట్ ఒక 25% వరకు పబ్లిక్లో హోల్డింగ్ ఉండాలి. కాబట్టి ఆ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ కూడా చూస్తే కనుక తమ స్టేక్ని ఈ 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా రెడ్యూస్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో బట్ కానీ అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టర్ కొంచెం ఈ మధ్య మన లాస్ట్ 3 ఏళ్ల క్రితం కూడా చూస్తున్నాము. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని కూడా బాగా పెర్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే కొంచెం లాస్ట్ 1 or 2 quarters కొంచెం గ్రోత్లో
స్లో డౌన్ అవుతుంది, తగ్గడం అనేది చూస్తున్నాం. బట్ ఓవరాల్గా నా ఉద్దేశం అయితే డెఫినెట్గా ఇది కూడా మంచి పరిమాణం చేసుకోవచ్చు. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ కూడా ఒక డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే కనుక గవర్నమెంట్ పాలసీ బేసికలీ ఏంటంటే టు రన్ ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్. సో కాబట్టి ఓకే స్టేక్ రిడక్షన్ కూడా మంచి పరిమాణం. ఇప్పటి వరకు చూస్తే కనుక పెద్ద ఇంపాక్ట్ లేదు, జస్ట్ 1 or 2% రీబౌండ్ అయింది. అది కూడా బహుశా మార్కెట్ కండిషన్స్ వల్ల మనకి ఈ ఇంపాక్ట్ వచ్చిందనుకోవచ్చు. బట్ దీనివల్ల మనకి ఇన్ఫాక్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నింటిలో కూడా తగ్గించుకోవాలి కాబట్టి. సో డెఫినెట్లీగా ఇది ఒకవేళ ఇష్యూ వస్తే కనుక తీసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ గోపాలకృష్ణరాజు గారు. గోపాలకృష్ణరాజు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజు గారు చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజు గారు ఉన్నారా? రైట్, సుందరరాజు గారు. సో మనం చూస్తే ఈ మధ్యకాలంలో మార్కెట్ అనేది బాగా కరెక్ట్ అయ్యింది. సో వరుసగా 7 రోజులు నష్టాల తర్వాత ఇవాళ లాభాల్లోకి వచ్చి ఎఫ్ఐఎస్ బాగా సెల్ చేస్తున్నారు కదా, ఎందువల్ల వాళ్ళు మన మార్కెట్స్ నుంచి వెళ్ళిపోతున్నారు? సో ఎందువల్ల వెళ్ళిపోతున్నారంటే బేసికల్గా ఇది షార్ట్ టర్మ్ ఫినామినా ఉంటుంది. ఎందుకంటే ఇండియా భారత్ చూస్తే కనుక ఎప్పటికీ లాంగ్ టర్మ్లో ఒక మంచి ఏరియా ఇన్వెస్ట్మెంట్ అవనివే. ఎప్పుడు చూస్తే కనుక ఈ ఎవర్ గ్రీన్ మార్కెటే మన ఇండియన్ భారత్ మార్కెట్ మనకి ఈ మధ్య మనకి బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ వాళ్ళు కూడా చూసేదంటే రిటర్న్స్ అనమాట. ఒకటి మన మార్కెట్ చూస్తే కనుక గ్లోబల్ చూస్తే కనుక అంతక్రితం చాలా కంట్రీస్ ఎక్స్చేంజెస్ చూస్తే కనుక స్టాక్ మార్కెట్స్ చూస్తే బాగా పడినప్పటికీ మన మార్కెట్స్ మటుకు కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ఒక 25-26 లెవెల్స్కి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకో పక్క చూస్తే కనుక మనకి కొత్తగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత మనకి క్రిప్టో కరెన్సీస్ అట్రాక్టివ్గా ఉండడంతో అక్కడ బహుశా కొంచెం ఇన్వెస్ట్మెంట్ జరిగి ఉంటుంది. అలాగే చైనీస్ మార్కెట్స్ కూడా చూస్తే కనుక బాగా పడిపోయింది కాబట్టి తక్కువలో తీసుకోవడం ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి చైనాలో కూడా స్టిమ్యులస్ ప్యాకేజ్ అన్నీ కూడా వస్తుంది, ఎకానమీ కూడా కొంచెం రీబౌండ్ అవుతుంది, ఒక వార్తలు వచ్చాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో వీళ్ళు బేసికల్గా ఏంటంటే ప్రపంచ మార్కెట్స్లో ఎక్కడ మనకి తక్కువ అందుబాటులో వచ్చే స్టాక్స్ దొరుకుతాయో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవటము, బాగా పెరిగిపోయిన తర్వాత అమ్మటం అనేది ఇది ఒక సహజమైన మార్కెట్స్ లాభాలు కొనసాగుతున్నాయి. సో సుందరరాజు గారితో మాట్లాడదాం. సుందరరాజు గారు, మన మార్కెట్స్ చూస్తే అలాగే మిడ్ క్యాప్ కూడా చాలా మిడ్ క్యాప్ బాగా భారీగా పడిపోయినాయి ఈ మధ్యకాలంలో. సో ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఫ్యూచర్? సో మిడ్ క్యాప్ చూస్తే కనుక మనకి ఇండిసెస్ ఒక 10% తగ్గినప్పటికీ మనకి స్టాక్స్ మటుకు చూస్తే కనుక 15-20%, కొన్ని అయితే 25% కూడా తగ్గడం అనేది చూసాము. దానికి తోడు మనకి ఇవాళ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చూస్తే కనుక మనకి ఈ ప్రైవేట్ కంపెనీస్కి సెకండ్ హాఫ్ ఆఫ్ ఫిజికల్ 2025కి ఇంకా కొంచెం మ్యూటెడ్గా తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడం చూస్తున్నాం. అలాగే కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక గ్రోత్ అనేది ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్, కొన్ని అయితే మటుకు బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. కాబట్టి బహుశా నేను అనుకోవటం లాస్ట్ 2 ఏళ్ళుగా వచ్చిన ఒక ఫెనామినల్ ర్యాలీ అనేది బహుశా కంటిన్యూ అవ్వకపోవచ్చు. మేట్ బి కొంచెం సెలెక్టివ్గా స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే డ్యూ డిలిజెన్స్, హోంవర్క్ అనేది ఇన్వెస్టర్లు చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత క్రితం చూస్తే కనుక ఏ స్టాక్ అంటే ఏ స్టాక్ అయితే న్యూస్లో వచ్చిందో కొన్న వెంటనే అవన్నీ పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకి న్యూస్లో కొన్ని మంచి స్టాక్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ర్యాలీలో ఉండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కొన్ని స్టాక్స్ ఏదైతే కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నాయో, ముఖ్యంగా కొన్ని ఫ్రంట్ లైన్లో కొంచెం అట్రాక్టివ్గా ఉన్న స్టాక్స్, కొందరు ఇన్వెస్టర్స్ అడుగుతున్నట్టు M&M ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కానీ, SBI కానీ, లేదంటే కనుక మహీంద్రా. సో ఇటువంటి స్టాక్స్ కొంచెం అయితే తక్కువ రేట్లో ఉన్నాయో అటువంటి స్టాక్స్లో కొంచెం షార్ట్ టర్మ్లో మేబీ 10%-15% ర్యాలీస్ అనేది వస్తుంటాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే వెంకటేశ్వర గారు. స్టాక్స్ చెప్పండి సార్, స్టాక్స్ నేమ్ చెప్పండి. టాటా మోటార్స్ 1030లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయమని సార్. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ 1970లో ఉన్నాయి, యావరేజ్ చేయమని సార్. లేదంటే ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, టాటా మోటార్స్ మనకు తెలిసిందే 2 నెలల క్రితం కూడా చాలా మంది చెప్పుకునేదే. మనకి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకి సేల్స్ తగ్గిన విషయం మనకు తెలిసిందే. టాటా మోటార్స్ కూడా 1160 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 750 రూపాయల వరకు తగ్గడం. ఓకే, ఇప్పుడు కొంచెం టాటా మోటార్స్ చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది కాబట్టి ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మనకు తెలిసిందే ఈ మధ్య ఆల్మోస్ట్ 50% వరకు స్టాక్ తగ్గిపోవడం చూసాము. 3000 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు తగ్గడం చూసాం. సో ఇది కూడా ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టాప్ కంపెనీస్ని పిక్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రమేష్ గారు స్టాక్స్ చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమేష్ గారు? రైట్, కాల్ కట్ అయినట్టు సార్.
సుందరరాజు గారు, ఈ మధ్యకాలంలో చూస్తే మనకి 2024-25కి సంబంధించి మోర్గాన్ స్టాన్లీ వృద్ధి రేటు అంచనాలు కొంచెం తగ్గించింది. సో ఎట్లా ఉండే అవకాశం సార్? అంటే కొన్ని మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మోర్గాన్ స్టాన్లీ బహుశా కొంచెము డౌన్ గ్రేడ్ చేసినప్పటికీ మిగతా 1 or 2 మనకి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా చూస్తే కనుక కొంచెం అప్గ్రేడ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇన్స్టిట్యూషన్ చూస్తే కనుక ఇండియా ఈస్ ఆన్ ఏ స్వీట్ స్పాట్ అనే ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం కూడా ఒక 2 రోజుల క్రితం కూడా చూసాము. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తే కనుక అట్రాక్టివ్ డెస్టినేషనే మనకి గ్లోబల్గా ఎఫ్ఐస్ కూడా లాస్ట్ 25 ఏళ్ళుగా బట్టి చూస్తున్నాము. కాకపోతే మార్కెట్ కండిషన్స్ సైకిల్స్ అనేది ఎప్పుడు మనకి అలాగా ఒకేలా కంటిన్యూస్గా పెరగదన్న విషయం చాలామంది ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాలి. బహుశా మనకి చెప్పడం ఈజీ, కానీ మనకి బై లో అంటారు, సెల్ హై అంటారు. మార్కెట్ బాగా పడినప్పుడే తీసుకోవాలి, పెరిగినప్పుడు కొనకుండా, పెరిగినప్పుడు కొంచెం అమ్మకాలు అనేది ఇన్వెస్టర్లు పాటించవలసిన బేసిక్ ఫండమెంటల్ రూల్ అనమాట. సో కాబట్టి మనకి ఇండియన్ గ్రోత్ స్టోరీ బట్టుకు చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య కూడా మనం చూసాము 2030 కల్లా ఇండియా మనకి టాప్ ఎకానమీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీగా ఉంటుందని మనకి గ్లోబల్ లీడర్స్ కూడా మనకి అక్నాలెడ్జ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి కరెక్షన్ వచ్చినప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది ఇన్వెస్టర్లకు వస్తుంది. సుందరరాజు గారు, ఇప్పుడున్న దాని ప్రకారం టెక్నికల్గా నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ అంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు చూస్తే కనుక మనం ఇందాక అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ 2500 పాయింట్ల వరకు పడింది. కాబట్టి మనకి 23,350 దగ్గర మనకి వీక్లీ చార్ట్లో జూన్ ఫస్ట్ వీక్లో ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది. కాబట్టి మంత్లీ చార్ట్లో కూడా ఒక బాటమ్ కనిష్ట స్థాయి ఏర్పడింది. అక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి పెరగడం అనేది చూస్తున్నాం. పైగా మనకి కీలకమైన 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా ఇంచుమించు 23,300-400 లెవెల్స్లో ఉంది. కాబట్టి అక్కడి నుంచి కొంచెం బయింగ్స్. అలాగే మూడో టెక్నికల్ కండిషన్ చూస్తే కనుక మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది. కాబట్టి కొంచెం బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. కానీ ఈ బౌన్స్ బ్యాక్ అనేది ఇమీడియట్గా అప్ ట్రెండ్లోకి ట్రాన్స్లేట్ అవుతుందా అనేది మనం ఎప్పుడైతే చెప్పలేవు. బహుశా కానీ నేను అనుకోవటము 24,000 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి అది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒక మార్కెట్ నా ఉద్దేశం బహుశా కొంచెము వెర్టికల్గా పడింది కాబట్టి, స్టీప్ యాంగిల్లో పడింది కాబట్టి కొంచెము సపోర్ట్ తీసుకొని స్టెబిలైజ్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ ధోరణిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రీవియస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ 168 లో కొన్నానండి. ఎస్ బ్యాంక్ అండి మొదట చెప్పారు 160 లెక్క కొన్నాను 3 సంవత్సరాల క్రితం. ఆబాయి నట్టి పెట్టే పరిస్థితి ఏంటండి, ఏం చేయమంటారు? ఇన్ఫాక్ట్ 160లో తీసుకున్నారంటే ఇది చాలా కాలం క్రితం తీసుకున్నారు. బహుశా 3-4 ఏళ్ల క్రితం తర్వాత చాలా మనకి తర్వాత సబ్సిక్వెంట్గా చాలా డెవలప్మెంట్స్ అనేది అన్ఫోల్డ్ అనేది మన మార్కెట్లో రావడం మనం చూస్తున్నాము. గ్రోత్ కన్సర్న్స్ కానీ మధ్య మనం చూస్తే కనుక ఎన్పిఏ ఇష్యూస్, ప్రొవిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ స్టాక్ని మనకి అఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం చేయలేము, కొంచెం అప్పుడే ఎగ్జిట్ అయ్యి ఉండాలి. కొంచెం రిజల్ట్స్ని కానీ అలాగే సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ని మీరు ఫాలోఅప్ చేసి ఉంటే కొంచెం ఎగ్జిట్ అయ్యడానికి అవకాశం ఉండేది. ఇప్పుడైతే మరి ప్రస్తుతం ఏం చేయలేము, హోల్డ్ చేయడం తప్ప. సుందరరాజు గారు, ఈ మార్కెట్ కరెక్షన్లో మనకి అంటే దీన్ని తట్టుకుని నిలబడ్డ సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ ఏమి ఉన్నాయి? ఐటీ ఒకటి కొంచెం స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ వీక్ మటుకు చూస్తే కనుక ఐటీలో ఒక రియాక్షన్ అనేది కనిపించింది. అది కూడా ఎప్పుడంటే మార్కెట్ లాస్ట్ 2 monthsగా కొంచెం స్లోగా పడినప్పటికీ మనకి లేట్గా లాస్ట్ వీక్ మటుకు కొంచెం ఐటీలో ఒక చిన్న రియాక్షన్, నీజర్క్ రియాక్షన్ అనేది రావడం అనేది చూస్తున్నాము. కానీ సబ్సిక్వెంట్గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం రికవరీ కనిపించింది. బహుశా కొంచెం ఈ టర్బులెన్స్ పీరియడ్లో చూస్తే కనుక ఐటీ ఒకటి కొంచెం రెసిలియంట్గా కొంచెం స్టబర్న్గా ఉంది. కాబట్టి ఇన్హరెంట్ స్ట్రెంత్ ఉందనుకోవచ్చు ఐటీలో. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే కనుక రేపు మనకి ఎన్విడియా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా చూసుకొని మనకి అమెరికన్ మార్కెట్స్ ఐటీకి ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకొని కొంచెం మిడ్ క్యాప్లో ఐటీలో కొంచెం తక్కువ రేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నా దగ్గర ఎక్సికాము 1000 షేర్లు 505 రూపాయల్లో ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే సెల్ చేయమంటారా సార్? ఎగ్జికామ్ టెలిసిస్టమ్స్ ఇవాళ చూస్తే కనుక 10% వరకు పడింది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 520 రూపాయల నుంచి. ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక 5th ఆగస్టున రిజల్ట్ చాలా డిసప్పాయింట్ అయింది. అక్కడి నుంచి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి కంటిన్యూస్గా తగ్గడం అనేది చూస్తున్నాము ఎగ్జికామ్ టెలిసిస్టమ్స్. ఎగ్జికామ్ టెలిసిస్టమ్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి లాస్ట్ మంత్ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక వీళ్ళు నెదర్లాండ్స్లో ఒక సబ్సిడరీ కంపెనీలో కూడా వీళ్ళకి ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నట్టుగా ఒక వార్తలు రావడం చూస్తున్నాం. బట్ కానీ ఇంత భారీగా పడిన తర్వాత మనకి ఇప్పుడు ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పలేవు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక మీరు గమనించారు లేదా కనుక వాల్యుయేషన్స్ చాలా అబ్నార్మల్గా ఉంది.
100 లెవెల్స్కి వీళ్ళ ఎర్నింగ్స్కి 100 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎగ్జికామ్ టెలిసిస్టమ్స్. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము, సో హోల్డ్ చేయటం తప్ప ప్రస్తుతం వేరే మార్గమే లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హడ్కో అండి. చెప్పండి మీ డౌట్ ఏంటంటే. హడ్కో అదే బాగా తగ్గింది కదా, హోల్డ్ చేయాలా? ఓకే, హౌసింగ్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండి. ఓకే, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా తగ్గినప్పటికీ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది హడ్కో. సో హడ్కో చూస్తే కనుక 100 రూపాయల దగ్గర కొంచెం నిలకడగా కనిపిస్తుంది లాస్ట్ 2-3 వారాలు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక నెల క్రితం చూస్తే కనుక మనకి 29 అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్షన్ కొంచెం ఆగినట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే హడ్కో ఈ లెవెల్లో పెద్ద రిస్క్ లేదు కాబట్టి కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక 1600 రూపాయల దగ్గర ట్రేడుతుంది. స్టాక్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా మనకి స్లో అండ్ స్టడీగా పెరగటం అనేది చూస్తున్నాము ఐఎఫ్బి ఇండస్ట్రీస్. సో ఈక్విటీ కూడా చిన్నదే ఐఎఫ్బి ఇండస్ట్రీస్. నా ఉద్దేశం అయితే కొంచెం కరెక్షన్ కూడా పూర్తయింది. ఎఫ్ఐస్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక స్వల్పంగా ఒక 1% వరకు తమ స్టేక్ని ఈ కంపెనీలో పెంచుకున్నట్టు కూడా అర్థమవుతుంది. సో కాబట్టి ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అయితే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి. మనకు తెలిసింది రెప్యూటెడ్ ఒక ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసే కంపెనీ. రైట్ సార్, నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు నల్లగొండ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఒక 2 స్టాక్స్ గురించి కావాలి సార్ కొంచెం. చెప్పండి వెంకటేశ్వర గారు. ఒకటేమో ఎస్సిపిసి సార్, ఎస్సిపిసి. రెండోదేమో ద్రోణాచార్య. ఈ 2 కొనుక్కోవచ్చు సార్. ఓకే, ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే లాస్ట్ వీక్ చూస్తే కనుక ఈ స్టాక్ ఇంచుమించు 17% వరకు పడింది. పైగా ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 6 నెలలుగా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. 220 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 110 రూపాయల వరకు భారీగా పడిపోయింది ద్రోణాచార్య. వీళ్ళు బేసికల్గా ఏరియల్ డ్రోన్స్ తయారు చేసే కంపెనీ. లిస్టింగ్ కూడా మనకు తెలిసింది అరౌండ్ 6 నెలల క్రితం వచ్చిన సంగతి కూడా మనకు తెలిసింది. ద్రోణాచార్య ఇప్పటికీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాఘవరావు గారు కాల్ చేశారు. రాఘవరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేనండి ఇది మ్యాన్ ఇన్ఫ్రా మ్యాన్ అల్యూమినియం అండి. మ్యాన్ అల్యూమినియం. ఓకే, ఏంటి మీ డౌట్ అందులో? మ్యాన్ అల్యూమినియం. ఓకే ఓకే ఈ మధ్య చూస్తే కనుక మనకి మెటల్ స్టాక్స్లో అన్నింటిలో కూడా కొంచెం రికవరీ రావడం చూస్తున్నాము. బహుశా మనకి చైనా ఫ్యాక్టర్ వల్ల మనకి అల్యూమినియం స్టాక్స్లో అన్నింటిలో కూడా కొంచెం రీబౌండ్ అనేది రావడం అనేది చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే మ్యాల్ అల్యూమినియం ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి మ్యాల్ అల్యూమినియం మైట్ బి ఒక చిన్న డిప్లో మీరు ఈ స్టాక్ని తీసుకోవచ్చు. ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఈ మధ్య మనకి 250 రూపాయల నుంచి 150 రూపాయల వరకు భారీగా పడిపోవడం చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ వీక్ 14th నవంబర్న వచ్చిన రిజల్ట్ ఇంపాక్టే అనుకోవచ్చు. సో ఓకే, కొంచెం కరెక్షన్ బాగా వచ్చింది కాబట్టి బహుశా ఈ లెవెల్లో ఓకే అటెంప్ట్ చేయొచ్చు. సుందరరాజ్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తే మన టాటా స్టీల్ అనేది మార్కెట్ ఫాల్ బాగా పడిపోయింది. సో ఎలా ఉండే అవకాశం? ఓకే, టాటా స్టీల్ మనకు తెలిసిందే ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ స్టీల్ సెగ్మెంట్లో చూస్తే కనుక ఈ సెక్టరల్ లీడర్ అనే సంగతి కూడా తెలిసింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 185 రూపాయల నుంచి ఆల్మోస్ట్ మనకి ఈ స్టాక్ 130-140 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాం. కానీ మొన్న రిజల్ట్ రావడం చూసాము 6th నవంబర్న రిజల్ట్ డిసప్పాయింట్ అయింది. అంతక్రితం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనం చూస్తే కనుక 31st జూలైన రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక టాటా స్టీల్ డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే మనకి ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి కొంచెం ఇటువంటి పెద్ద కంపెనీస్ ఏమవుతుందంటే 20% 30% డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈవెన్చువల్గా కొంచెం రీబౌండ్ అవడం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక వీళ్ళ టార్గెట్ ప్రైస్ 175 రూపీస్కి ఇచ్చినట్టు కనిపిస్తుంది. 175 అంటే హార్డ్లీ ఒక 20-25 రూపీస్ దూరంలోనే ఉంది కాబట్టి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ బెట్ అనుకోలేము. మేబీ కొంచెము బాగా పడినప్పుడు ట్రేడింగ్ బెట్గా ఇన్వెస్టర్లు కన్సిడర్ చేయాలి.